తెలంగాణ ఉద్యమకారిణి పెళ్లి లలిత వర్ధంతి వేడుకల్లో డాక్టర్ బీసీ నేత డాక్టర్ అజయ్ కుమార్ ప్రసంగిస్తున్న దృశ్యాలు. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ మలిపీడిత ఉద్యమానికి నాయకులైంది. 1998లోనే ఆమె తెలంగాణ కోసం సూర్యాపేట భువనగిరి ప్రాంతాల్లో విపరీతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేస్తూ ముఖ్యంగా ఏదైతే యువతను పాన్ మసాలా తినకుండా దాన్ని బలి కాకుండా ఆమె గుప్తా వ్యతిరేక ఉద్యమం నడిపింది. అదేవిధంగా ఎందరో మహిళలు వ్యభిచార వృత్తిలో ఇరుక్కుపోయి ఉన్నటువంటి నరకకుంభం నుంచి బయటికి లాగినటువంటి మా వనిత వీళ్ళైతే మన అప్పుడున్నటువంటి ప్రభుత్వం సీమాంధ్ర ప్రభుత్వం ఆమెను ఏదైతే 17 ముక్కలుగా నయీం అనే ముఠాతో నరిపించి మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చంపేయడం జరిగింది. ఈరోజు ఆమె ఆశయాలను రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ కోసం ఉద్యమం చేసి బలైనటువంటి ఎన్ని లలితకు గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి సహకారం అందలేదు, గుర్తించలేదు. మన ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ని లలిత జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టాలని, అదేవిధంగా ట్యాంక్ బండి మీద ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ఖచ్చితంగా ఆమె ఆశయాలను కొనసాగించడానికి ఈ రాష్ట్రంలో తెలంగాణ వాదులు అందరూ కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.